అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టెక్స్ట్. నేను ఈ రోజు మీకు 30 డేస్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తాను. ఇది మీకోసం కాదు, నా కోసం కూడా చేసుకుని ఏంటంటే ప్రీవియస్ గా ఏంటంటే 6 months బ్యాక్ నాకు జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక జాబ్ పోయింది కదా, నాకు ఎప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ అనమాట. బ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్, డిజిటల్ మార్కెటింగ్, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడు నేను డ్రీమ్ చేస్తుంటాను కానీ నా హార్డ్ వర్కింగ్, నా టైం అనేది దీన్ని పెట్టట్లేదు, ఏది ఇంప్లిమెంట్ చేయట్లేదు. లాస్ట్ 2 months లో కనుక స్టార్ట్ అయితే చేశాను కానీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అయితే నేనైతే ఫోకస్ చేయట్లేదు, కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను ఒక రోజు కూర్చుంటే 2 days అయితే వేరే దాని మీద డిస్ట్రాక్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి డే 24 hours ఉంటే 24 hours లో మనకి 12 hours వేస్ట్ గా వెళ్ళిపోతుంది. 12 hours కాకుండా 8 to 10 hours మనం పర్ఫెక్ట్ గా పని చేస్తే కనుక 2 slots లేకపోతే 4 slots అంటే 2 hours పని చేయండి, 1.5 hour గ్యాప్ తీసుకోండి, ఇంకో 2 hours పని చేయండి, 1/2 hour గ్యాప్ తీసుకోండి. అలాగా ఒక 4 slots లో కనుక మనం వర్క్ చేస్తే కనుక వర్క్ చేసి మనం 4 slots లో మనం 8 hours దీనికి డెడికేటెడ్ గా చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే 30 days లో ఈ ట్రాన్స్ఫార్మ్ చేసే పీరియడ్ లో మీకు ఫస్ట్ డే కాబట్టి నేను ప్రతి డే మార్నింగ్ పోస్ట్ చేస్తాను. మార్నింగ్ ఏం చేస్తానో పోస్ట్ చేస్తాను, ఈవినింగ్ ఏం చేస్తానో నా ఫేస్బుక్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ఉందా, దాంట్లో పోస్ట్ చేయాలి. ప్రతి డే ఒక వీడియో అయితే పెడతాను. మార్నింగ్ ఏం చేశాను, ఈవినింగ్ ఏం చేశాను, ఆ రోజు నేను నేర్చుకున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. నేను ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే నాకు 4-5 years నుంచి నేను ఒక ఫైనాన్షియల్ మిస్టేక్స్ అయితే కూడా చేసిన. నాకు ఫ్యూచర్ లో దాని మీద కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, సంపాదించిన మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్రాపర్ గా ఇన్వెస్ట్ ఎలా చేసుకోవాలి చెప్తాను తప్ప, మీరు ఇన్వెస్ట్ దాని మీద రీసెర్చ్ చేసి ఎలా చేసుకోవాలో చెప్తాను తప్ప దేంట్లో చేసుకోవాలైతే నేను చెప్పను. ఎలా చేసుకోవాలో చెప్తే దాన్ని బట్టి, ఐడియాని బట్టి మీరు రీసెర్చ్ చేసుకుని నేను కూడా రీసెర్చ్ చేసి మీకు దేంట్లో అయితే ఎలా దాంట్లో రీసెర్చ్ చేసుకుని మీరు దాంట్లో బెస్ట్ అనుకున్నది మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తాను అనమాట. ఏంటంటే ఎందుకు ఆ వీడియోస్ చేయాలి, ఇన్నాళ్ళు నాకు థాటే లేదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలా వరకు బికాస్ ఆఫ్ దట్ ఇర్రెగ్యులర్ ఫైనాన్సింగ్, ప్రాపర్ ఫైనాన్సింగ్, అకౌంటింగ్. మనం చాలా మంది సాలరీస్ వస్తాయి కానీ ప్రాపర్ ఖర్చు పెట్టరు. దానివల్ల నాకు పెద్ద బిగ్ లాస్ అయితే జరిగింది లైఫ్ లో. మనం అప్పులు చేసి మన తలకు మించిన భారాలన్నీ మేము నెత్తి పెట్టుకుంటాం. అందుకే ఇలాంటివి చేసుకోండి, కొంచెం మొక్కమాటాలు కూడా పోకుండా చేయండి. నాకేంటంటే లాస్ట్ 5 years ప్రాక్టీస్ చేయండి. జాబ్స్, బీటెక్ అండ్ జాబ్స్ అన్ని ట్రై చేసి అన్ని అయిపోయినాయి. తర్వాత ప్రాపర్ గా నేను బిజినెస్ చేయాలి, నా ప్యాషన్ కోసం అనుకున్నా. ఫస్ట్ మీకు ఏదొస్తే దాని మీద జాబ్ లో జాయిన్ అయ్యి మీకు బేసిక్ లివింగ్ అంటే మీకు 30,000 జీతం వస్తే 5,000 10,000తో బట్టి అన్ని 1 year కి సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు 20,000 మిగిలిన సేవ్ చేసుకుంటారో ఆ సేవ్ చేసుకున్న దాంట్లో మీకు ఏం చేస్తారంటే స్లోగా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి వన్స్ నాకు ఇప్పుడైతే నేను జాబ్ చేయకుండా వీటి మీద డైరెక్ట్ గా ఓన్లీ దీని మీద ఫోకస్ చేస్తూ కూర్చున్నాను. దానివల్ల నాకు బ్లిక్ లాస్ అయింది. అదే నేను జాబ్ చేసి కనుక ఏంటంటే నా సక్సెస్ అనేది చాలా డిలే అయిపోయింది. ఒక 4 years దాకా నాకు ఏం మనీ లేక, ఇంక్లూడింగ్ డొమైన్ హోస్టింగ్ కూడా కొనలేకుండా చేసాను అనమాట. తర్వాత ఫైన్ టైంలో నాకు చిరాకు పుట్టి క్రెడిట్ కార్డ్ వస్తే స్వైప్ చేసాను. కానీ దాన్ని ఏమైపోయిందంటే లాస్ట్ 4-5 years నుంచి నాకు 30,000 అప్పటి నుంచి 2 lakhs దాకా అయిపోయింది. అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది. స్లోగా ఈఎంఐలు కట్టుకుంటున్నాను. ఎలా అంటే మీకు అందరు తెలుసు కాబట్టి 20,000 ఉంది క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి కొనాలైతే నాకు తెలియక మినిమం కట్టుగా ఏమైందంటే మినిమం కడితే అంటే మనం ఏం కట్టినా అలా అదే అమౌంట్ డబుల్ అయిపోతుంది. అలాగైతే ఒక 2-3 years చేసిన తర్వాత మా ఫ్రెండ్ గారు ఏం చేశారు, క్రెడిట్ అప్లికేషన్లు ఈ అప్లికేషన్లు చూసి దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టారు. మిస్టేక్ చేసిన అది ఒక మిస్టేక్ చేసాను. అలా చేసి దానివల్ల కూడా డబుల్ అయిపోతుంది. ఒక 500 చిరాకు వచ్చి ఒక 2 lakhs లోన్ తీసుకుని మాక్సిమం కొంచెం లోన్స్ అయితే మాక్సిమం ఏం చేశాను, ఇలా అయితే అవ్వదని చెప్పి లోన్స్ తీసుకున్నాను. లోన్స్ తీసుకుని ఆ లోన్స్ 2 lakhs, 1 lakh, 1.5 lakh లోన్ తీసుకున్నాను. అప్పటికి 3 లక్షలు, 2 లక్షల రూపాయలు లోన్ ఉంది. దానికి ఏమైనా కాదు, ఇంకో 2 lakhs లోన్ తీసుకుని వెంటనే జాబ్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి లోన్స్ కట్టుకుంటే శాలరీ కూడా ఏమైపోయింది, 3 లక్షలకి 20,000 ఈఎంఐ కడుతున్నాను అనమాట. నా శాలరీ వచ్చేసి 35,000, 15,000 మిగిలేదు. ఈ 15,000లో కొంచెం అటు ఇటు బతికి అలా చేసాను. కొన్నాళ్ళకి ఏమైంది, మళ్ళీ మనీ ఇంట్లో చెప్పలేదు లోన్స్ ఉన్నాయని. ఈ లోన్స్ ప్రాబ్లం అయ్యి ఒక పర్టికులర్ టైంలో మళ్ళీ లోన్స్ స్లో కడుతున్నాం, మ్యాక్సిమం క్లియర్ చేస్తున్నాం. పర్టికులర్ టైంలో మళ్ళీ 50,000 ఏంటంటే ఉన్న డబ్బుని కొంతమంది ఫ్రెండ్స్ అడిగితే ఇస్తే అటు ఇటు అయ్యి బిస్కెట్ అయ్యి
మళ్ళీ కొంచెం చిరాకు వచ్చి 2.5 lakh లోన్ తీసుకుని మొత్తం క్లియర్ చేద్దాం, ఇది ఒక ఈఎంఐ కట్టుకుంటే రిలాక్స్ అయిపోద్ది అనుకున్నా. అప్పుడు నీ మిస్టేక్ ఏంటి, స్టాక్ మార్కెట్ పెట్టి చేసేద్దాం పీకేద్దాం అనుకున్నా. నేను ఒక 1,00,000 2 లక్షలు పెట్టి బేసిక్ లాస్ అంటే ఈక్విటీస్ లోకి వెళ్ళి 10,000 5,000 లాస్ అవ్వడం నా వల్ల కాదని చెప్పేసి డే ట్రేడింగ్ చేసిన వల్ల కానీ వదిలేసి, అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది. లాంగ్ టర్మ్ చేయకుండా షార్ట్ టర్మ్ పెట్టేసి వేరే తెచ్చేయాలని చెప్పి బిస్కెట్ అయిపోయింది. అదే టైంలో 2.5 lakh లాంగ్ టర్మ్ లో నీకు అప్పుడు స్టాక్ చాలా తక్కువనే సులాని లాంగ్ టర్మ్ లో పెట్టుంటే నాకు 2 to 4 అయిపోయేది. మొత్తం నా లోన్లన్నీ డబుల్ క్లియర్ అయిపోయింది. ఏంటంటే కొంచెం అప్పుడు 7 and 10 రూపీస్ ఇప్పుడు 20-50 రూపీస్ దాకా ఉన్నాయి. అప్పుడు కొంచెం బాగానే వచ్చింది. ఓకే, తర్వాత ఏం చేసింది, ఒక 5 days నాకు 6 months దాకా జాబ్ ఊడింది. జాబ్ ఊడిన తర్వాత నాకు కంగారు పట్టుకుంది. అప్పటి నుంచి దీని మీద ఫోకస్ చేద్దాం కూర్చున్నా, నాకు బుర్ర పని చేయట్లేదు. ఒక 3 months కి నాకు 2.5 lakhs ఉంది, ఈఎంఐ కట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. 4 months లోపల స్టార్ట్ చేయాలని కూర్చున్నా. ఒక 1 week తర్వాత 2 weeks తర్వాత ఏం చేశాను, టెలిగ్రామ్ గ్రూప్ లో నాలెడ్జ్ షేర్ నేర్చుకుందాం అని చెప్పి స్టాక్ మార్కెట్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. గ్రూప్స్ చేత ఒక ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి మీకు ప్రాఫిట్ షేర్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ 30,000 ఇన్వెస్ట్ చేయించేది. 30,000 ఇన్వెస్ట్ చేసి మొత్తం పోయింది 30,000. నీకు కాదు, మీకు 1 day లో మీ మనీ రికవర్ చేస్తా, 1,00,000 పెట్టమన్నాడు. 1,00,000 పెట్టమని ఎలా అంటే వాడు నాకు ఫస్ట్ 30,000 పెట్టమని పెట్టా. దాన్ని ఇంకో మల్టిప్లై చేయాలని చెప్పి ఇంకో 20,000 ఇంకో 30,000 ఇంకో 40,000 అలా పెట్టించుకుంటూ ఆల్మోస్ట్ అయితే 2 lakhs అయిపోయింది. ఏం చేసి అప్పటికప్పుడు కావాలంటే రావు కదా, స్టాక్స్ లో ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఇప్పుడు తీయకుండా క్రెడిట్ కార్డ్ నుంచి అటు ఇటు స్వైప్ చేసి ఆల్మోస్ట్ 1,90,000 పెడితే మొత్తం ఏమైపోతుందంటే ఇది ఆప్షన్ ట్రేడింగ్ లో మొత్తం దొబ్బిని 1,80,000 లాస్ అయిపోయింది. అటు ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆడు ఏంటి, నాకు మంత్లీ మీకు 6 months ప్యాకేజ్ తీసుకుని 15,000 రూపీస్, నాకు 20,000 ఫస్ట్ మార్జిన్ లో 4,000 రూపీస్ సొల్లు కబులు చెప్పి నా దగ్గర మొత్తం దొరికి 1,90,000 ఊడింది అనమాట. అప్పుడు నాకు ఇంకా టెన్షన్ పడుతుంది, నా దగ్గర డబ్బులని డైల్యూట్ అయిపోయి నెక్స్ట్ మంత్ ఈఎంఐలు కట్టాలి. అప్పుడు ఇంకా ఇదే బాధలు అంటే ఇంకొకరు ఫోన్ చేసి అలా నెక్స్ట్ 3 to 4 months లో అయితే ఇలాగే 2 lakhs ఒకటి, 1 lakh ఒకటి, 1.5, 50 lakhs, 2 lakhs అలా ఇప్పుడైతే నాకు 7 to 8 lakhs లోన్స్ ఉన్నాయి. ఈ లోన్స్ అన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడైతే నా దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ టైప్ లో ఉన్నా. దానికోసమని ఇప్పుడు ఈ ఛాలెంజ్ లాంగ్ బ్యాక్ లీడ్ సర్క్ అనే ప్రోగ్రామ్ ఇలాగే నాకు మైండ్ పని చేయకపోతే ఏంటంటే కొంచెం నా బ్రెయిన్ ని ఫోకస్ పెట్టి స్టార్ట్ చేద్దామని మా ఊరు వచ్చేసి ఇక్కడ నెట్ కనెక్షన్ పెట్టించుకుని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. 1 month బ్యాక్ స్టార్ట్ చేశాను కాబట్టి సమ్ బాగా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. 15 days అయితే పోయింది. అక్కడైతే నాకు కుదరలేదు. ఇప్పుడైతే ఈ రోజు నుంచి డిసైడ్ అయినా, ఈ రోజు September 6th వచ్చేసి ఈ రోజు నాలాగే మీరు కూడా ఇలాగా ఆన్లైన్ కి వచ్చి మీకు డబుల్ చేస్తాను, 2 lakhs పెడితే మీకు 50,000 ఇస్తానని చెప్పేసి అయితే ఒక డేలో మీకు మంత్లీ ఇస్తా అని చెప్పేసి నమ్మి అయితే పెట్టకండి ప్లీజ్. మీకు ఏమైనా కావాలంటే ఏదైనా ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. మనం ఎలా ఉంటుంది, ఫస్ట్ 10,000 పెట్టిస్తారు, 20,000 పెట్టిస్తారు, 30,000 పెట్టి ఎలా లాగుతా ఉంటారు. మనకి ఎలా ఉంటే లాగి ఒక ఎండులో అయితే మనం ముంచేసి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు ఇలాగ చెప్తారు మీకు ఏంటంటే మీకు డబుల్ చేస్తాను, మీరు లాస్ట్ రికవర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఇదే బ్యాండ్ వేస్తారు. మీరు దయచేసి అయితే అలాంటి వాటిలో ట్రాప్స్ అయితే పడుకోండి. మీకు ఉంటే కనుక ఒక 20,000 పెట్టి చిన్న స్టాక్స్ లో చేయండి. 1 year పడుతుంది. మీకు చార్ట్స్ నేర్చుకోండి. మీరు ఏమైనా పెట్టాలనుకుంటే 1,00,000 పెట్టి పోయిన 1,00,000తో వదిలేసే టైప్ లో పెట్టుకున్నాను. 1,00,000 పెట్టి చేయండి. ఏం కనుకున్నాం, మాకు 10,000 కనుక్కుంటే ఎలా అంటే 10,000 నుంచి 20,000, 20,000 నుంచి అలా ఆ చైన్ సిస్టమ్ ని బ్రేక్ చేసుకోండి. మీరు ఏమైనా నేర్చుకోవాలంటే 10,000తో నేర్చుకోవచ్చు, 20,000 నేర్చుకోవచ్చు, 1,000 రూపాయలతో నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే పేపర్ ట్రేడింగ్ ఒక 1 year అయినా మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, స్టాక్స్ అనలైజ్ చేయండి. దీని మీద కూడా మీకు ఒక దాని గురించి నేను దీంట్లో కూడా ఒక ఫైనాన్షియల్ సెక్టర్ అని చెప్పేసి మనీ సేవింగ్, మనీ బిల్డింగ్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. దాంట్లో వీడియోస్ అయితే మంచి పెడతాను అనమాట. ఇప్పుడు దాని నుంచి నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ఈ రోజు అయితే క్రెడిట్ కార్డ్ బిల్ 11,000 కట్టాలి. కట్టడానికి లేదు, ₹1 కూడా లేదు. వేరే కూడా లోన్ అప్లై చేశాను. లోన్ అప్లై చేసిన కూడా అది పెండింగ్ లో పడింది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. ఇప్పుడైతే మనం డేంజర్ జోన్ లో ఇప్పుడైతే రియలైజ్ అయ్యి కంప్లీట్లీ మన ముడ్డి అయితే సీటుకి రాసి మనీ అయితే ఎర్న్ ఎనీ కాస్ట్ మనీ అయితే ఎర్న్ చేయాలని చెప్పేసి కూర్చున్నా. దానికోసం నాకున్న 2 categories. ఇప్పుడైతే నేను దేంట్లో ఇన్వెస్ట్ చేయలేను.
అనుకున్నాం మనలా ఒక మైక్ కొనుక్కుందాం చీప్ వస్తుంది, అది అయితే మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వచ్చు. ఇప్పుడు అది కూడా నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఉన్న ఈ హెడ్సెట్ ఉన్న నా ఇయర్ ఫోన్స్ తోనే మేనేజ్ చేస్తాను. వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ 30 days ట్రాన్స్ఫర్మేషన్ లో ఆల్రెడీ 5 days అయిపోయింది, ఇంకో 25 days ఉంది. ఈ మంత్ ఎండ్ కల్లా నేనేం చేయాలి, అట్లీస్ట్ ఎటు కన్నా నాకు నెలకి ₹1,00,000 అయితే ఎర్న్ చేయాలని నేను టార్గెట్ పెట్టుకుని, దాని టార్గెట్ పెట్టుకుని ఏంటంటే లీడ్సార్క్ అనమాట. లీడ్సార్క్ అంటే ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట, ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది నేను 10,000 పెట్టి ప్యాకేజ్ తీసుకుని లాంగ్ ప్యాకేజ్ అయితే ఛాన్స్. దీంట్లో ఏంటంటే ఇనిషియల్ గా మీకు ఫాస్ట్ గా 30 days లో కూడా లక్ష అయితే చెప్పలేను, కానీ 30 మంత్లీ నా అర్జెన్సీ అయితే నాకు 1,00,000 కావాలి. వస్తుందో రాదు తర్వాత విషయం, కాకపోతే 1,00,000 కోసం నేనైతే ట్రై చేసి వర్క్ చేస్తాను అనమాట. దీంట్లో మీకు ఎఫిలియేషన్ మార్కెట్ త్రూ అనొచ్చు. మన దీంట్లో కొన్ని కోర్స్ ఉంటుంది. ఈ కోర్సులు తీసుకొని ఇదేంటంటే ఇది మనకి ఫాస్ట్ గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. త్వరగా మార్నింగ్ టైమ్స్ లో మనకి యాక్టివ్ బాగా ఎనర్జీ ఉంటూ మార్నింగ్ ట్రై చేస్తాను. 5 years నుంచి ప్లాన్ చేసుకుంటాను కానీ లేకపోతాను. ఈ సిచ్యువేషన్ లో నేను తప్పనిసరి లేచి మార్నింగ్ అంటే మార్నింగ్ 5 to 9 వరకు కూర్చుంటే మీ మోస్ట్ ఆఫ్ టైం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగే ఈవినింగ్ టైంలో సిటీలో అయితే తెలియదు కానీ విలేజ్ అయితే అందరూ 7-8 కల్లా పడుకుంటారు. 8 to 10 కూడా మంచి స్టార్ట్ అన్నమాట. మార్నింగ్ ఏంటంటే ఎవరొకరు వచ్చి డిస్టర్బ్ అయిన తర్వాత డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అందుకోసమని ఈ టైం ఆ టైంలో మీరు ప్రాపర్ గా ఫోకస్ చేయలేరు అనమాట. ఈ టైంలో లెర్నింగ్ కి ఇంప్లిమెంటేషన్ కి పెట్టుకుని చేస్తే కనుక మీకు ఈ మంత్ ఎండ్ కల్లా నాతో పాటు మీరు కూడా సక్సెస్ అయితే చూస్తారనమాట. ఫస్ట్ అయితే లీడ్సార్క్ లో అయితే కంపల్సరీ ఏదో ఒకటి చేసి కింద మీద పడి మనీ అయితే ఎర్న్ చేసుకుంటాను. అలాగే డైలీ ఈ ఛానల్ అయితే దీంతో పాటు నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్, నా ఏంటంటే బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ అనమాట. నాకు ఇన్ని బ్లాగ్స్ లో ఒకటి ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ ఉంది, అది అయితే ఇప్పుడు మానిటైజ్ యాక్సెస్ వచ్చింది. కాకపోతే కంటెంట్ చాలా లేట్ గా పెడుతున్నాను అనమాట, నా కాన్ఫిడెన్స్ లేక. ఇప్పుడు ఏంటంటే నాకు తప్పదు, అలాగే 2 బ్లాగ్ స్పాట్ బ్లాగ్ ఒకటి ఉంది, దాంట్లో కూడా కంటెంట్ అయితే పెట్టట్లేదు, ఒకసారి వస్తుంది. దాంట్లో కూడా కంటెంట్ పెట్టి మార్కెటింగ్ నా యూట్యూబ్ ఛానల్ లో నేను పర్ఫెక్ట్ గా ఒక వీడియోస్ అయితే లెంత్ వస్తాయి, కాకపోతే మీకు మంచి క్వాలిటీ మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని నా ఉద్దేశం. దాంతో పాటు అలాగే డైలీ ఏంటంటే ఒక మోటివేషన్ అయిన ఇంటర్నేషనల్ బ్లాగ్ అనమాట. దాంట్లో మిస్టేక్ గా చేసిన పేర్లు అయితే 3 సార్లు మార్చినప్పుడు అయితే పర్ఫెక్ట్ నేమ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను రివ్యూ చేయలేను ఆ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అయితే. దాంట్లో అయితే $1.5 per month వస్తుంది. ఒకప్పుడు $10 వచ్చేది. ఇండియన్ కంటెంట్ చేసినప్పుడు $10 వచ్చేది. ఇప్పుడు ఫారెన్ కంటెంట్ చేసినప్పుడు అయితే $1.5. ఏంటంటే వీడియోస్ అయితే లేవు. కొన్ని అయితే ఏమైందంటే కొన్ని వీడియోస్ కి మోటివేషన్ అనేది పోయింది, అంటే మిస్టేక్స్ చేసాను. కాబట్టి ఇప్పుడైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీంట్లో ఒక ఛానల్ కింద కొన్ని వీడియోస్ రిఫరెన్స్, ఆ వీడియోస్ ఈజీగా అయితే మనీ యూట్యూబ్ ఛానల్ కూడా ఇన్వెస్ట్ చేయకుండా చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను లీడ్సార్క్ ప్రోగ్రామ్ అయితే నేనేంటంటే ఆ ఛానల్ కి రోజు 2 షార్ట్స్ పెడతాను. 2 షార్ట్స్ ఒక వీడియో ఫుల్ లెంత్ వీడియో అంటే 5 to 8 minutes వీడియో అయితే పెడతాను. ఈ వీడియోస్ ఎలా పెడతానంటే ChatGPT ఫస్ట్ గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్తాను, ట్రెండింగ్ టాపిక్ తీసుకుంటాను, యునైటెడ్ స్టేట్స్ లొకేషన్ చూసి ఆ ట్రెండింగ్ టాపిక్ మీద టాప్ 10 ఫ్యాక్ట్స్ అబౌట్ హీరో క్యారెక్టర్స్, ఏ కేటగిరీ మీద వర్క్ చేస్తాను. అలాగే ఆ టాపిక్ తీసుకున్న టాపిక్ మీద యూట్యూబ్ ఛానల్ ChatGPT లో స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఆ స్క్రిప్ట్ ని Eleven Labs కానీ టీటీఎస్ మేకర్ కానీ చాలా టెక్స్ట్ స్పీచ్ ఉన్నాయి. దాంట్లో టెక్స్ట్ నుంచి స్పీచ్ కొంచెం మంచిగా నీట్ గా ఉన్న వాయిస్ ని టెక్స్ట్ స్పీచ్ చేసుకుని ఆ వాయిస్ ని తీసుకుని తర్వాత మనకు కావాల్సిన వీడియో కావాల్సిన కొన్ని వీడియోస్ ఆడియో ఫుటేజ్ ని కాపీరైట్ ఫ్రీ ఉన్నది తీసుకుని డౌన్లోడ్ చేసుకుని కొంచెం ఒక 5 to 10 seconds వీడియో క్లిప్ దాంట్లో ఆడియో తీసేస్తాం కదా, ఆడియో తీసి మళ్ళీ ఒక ఇమేజ్ అలాగా ఆల్టర్నేట్ గా షఫిల్ చేసి వీడియో అయితే క్రియేట్ చేయండి. కొంచెం నీట్ గా వీడియో క్రియేట్ చేయండి, దాంట్లో ఆడియో వచ్చింది. అలాగే కొన్ని మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ ట్రై చేయండి. కొన్ని మ్యూజిక్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇనిషియల్ గా అయితే మ్యూజిక్ ఇస్తుంటే మీకు కాపీరైట్ వచ్చేస్తుంది. కాపీరైట్ వచ్చి మళ్ళీ వీడియో బాగా ఎడిట్ చేయాల్సి వస్తుంది. మీ వీడియో వచ్చిందా కంప్లీట్ గా వీడియో అయితే లిసన్ చేయండి, అర్థమవుతుంది. మీకు తప్పులు ఉంటే మళ్ళీ క్రెడిట్ తీసుకొచ్చి ఈజీగా అలాగైతే వీడియోస్ అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. నేను డైలీ ఒక టైప్ పోస్ట్ చేస్తాను, కాకపోతే కొంచెం
టాస్క్ కాకపోతే ట్రై టు పోస్ట్ క్వాలిటీ కావాలి. ఇనిషియల్ గా అయితే మనం గ్రో కావాలంటే ఒక 10,000 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా మీ కంటెంట్ అనేది హ్యూజ్ గా పోస్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మన 10,000 సబ్స్క్రైబర్స్ 1,000 వచ్చిన తర్వాత మనకి బాగా వ్యూవర్షిప్ వస్తుందంటే అక్కడి నుంచి క్వాలిటీ కంటెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది నీట్ గా అది డెప్త్ గా క్లియర్ గా చెప్పాలన్నమాట. ఇనిషియల్ గా మనం తప్పకుండా ఫాస్ట్ గా చెప్పేస్తాం. అలా ఫాస్ట్ గా చెప్పకుండా నా వీడియోస్ కూడా చూడండి. కొన్ని ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటాయి, కొంచెం చాలా వరకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే క్లియర్ గా నీట్ గా నాకు ఇన్నాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ లో ఇది ఒకటి బాగా నేర్చుకోవాలి. అలా వీడియోస్ అయితే చేసుకోవాలి. నేను మీకు 30 days ట్రాన్స్ఫర్మేషన్ లో ఇదిగోండి ఈ రోజు September 6 ప్లాన్ యాక్షన్ ఐటమ్స్ అనమాట. ప్లాన్ ఏంటి, మనం ప్లాన్ చేసుకోండి. డైలీ యాక్షన్ ఐటమ్స్ మనం ఏమి చేయాలనేది చేసి ఇంప్లిమెంట్ చేయాలి. డైలీ యాక్టివిటీ ప్లాన్ 4-5 lines రాసుకోండి. నేను చెప్పాను కదా, నా ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఒక 2 షార్ట్స్ చేయాలి, వీడియో చేయాలి, యూట్యూబ్ లో పెట్టాలి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి, షార్ట్స్ కూడా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. అదొకటి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత లీడ్స్ ఆర్క్ చెప్పాను కదా, లీడ్స్ ఆర్క్ లో ఒక 1 hour వర్క్ చేసి కాపీ పేస్ట్ చేసి కొన్ని 1 hour ఫ్రమ్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. లెర్నింగ్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్. డైలీ యాక్టివిటీ ప్లాన్ ఫస్ట్ అయితే లెర్నింగ్ చేసుకోండి. మీరు నాకు ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే లెర్నింగ్ చేశాను, నాకు అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దాని మీద కూడా లీడ్స్ ఆర్క్ లో చేస్తాను. లీడ్స్ ఆర్క్ లో ఫస్ట్ అయితే మీరు ఒకవేళ లీడ్స్ ఆర్క్ లో చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లీడ్స్ ఆర్క్ గురించి కూడా నెక్స్ట్ వీడియో కంప్లీట్ ఒక వీడియో అయితే మనీ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే లీడ్స్ ఆర్క్ తో పాటు నాకున్నది 2. లీడ్స్ ఆర్క్ ఒకటి, లీడ్స్ ఆర్క్ ఆల్రెడీ తీసుకున్నాం. మళ్ళీ టైమ్ లైన్ డామినేషన్ అంటే మనకి సౌరభ్ బద్దాగర్ ఇండియాస్ పాపులర్ డిజిటల్ మార్కెటర్ అనమాట. అతను ఒక కోర్స్ క్రియేట్ చేశారు. అలాగే ఫ్లెక్సీ ఫనల్ అని చెప్పేసి మనకి ఒక వెబ్సైట్ బిల్డర్ అనమాట. దాంట్లో మనం కోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫనల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ టూల్స్ అనమాట. అది కొంచెం మీకు 1 month ఈజీగా పడుతుంది అది లర్న్ చేసుకుంటే. దాంతో పాటు అది నేను ఎలా ఎర్న్ చేసుకుంటున్నాను, మనీ ఎలా ఎర్న్ చేసుకుంటున్నాను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల మీరు ఏం చేయాలి, ఫస్ట్ 20 days లో ఏంటంటే ఈ 5th 6th కదా, నెక్స్ట్ ఇది ఎలా లీడ్స్ ఆర్క్ లో 20 days లో నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి లీడ్స్ ఆర్క్ లో స్టెప్స్ ఫాలో అయ్యి మీరైతే మనీ ఎర్న్ చేసుకోండి. మనీ ఎర్న్ చేసుకుని ఒక 35,000 వచ్చిన తర్వాత 40-50,000 లీడ్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత ఆ మనీని తీసుకొచ్చి ఈ టైమ్ లైన్ డామినేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఈ ఫ్లెక్సీ ఫనల్ యూజ్ చేసి నేనేంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దామని నా ఐడియా. ఇనిషియల్ గా మనకి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే మన సెటప్ పెట్టుకుంటే మినిమం మనకి 3 to 5 lakhs మంత్లీ రెవెన్యూ వచ్చినప్పుడే మనం అది స్టార్ట్ చేయాలి. సో ఆఫీస్ తీసుకుని సెటప్ పెట్టుకుని ఒక ఎంప్లాయీస్ యాడ్ చేసుకుంటే మనం ఏంటంటే ఒక 3 lakhs వచ్చిందంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కి వెళ్తుంది, ఆఫీస్ మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు నుంచి అలా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మీకు అది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. నేను లీడ్స్ ఆర్క్ అయితే ట్రై చేయండి. లీడ్స్ ఆర్క్ అంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, దానికి ఒక కంప్లీట్ వీడియో అయితే కింద చేసి పెడతాను. దాంట్లో ఎలా మనీ డిఫరెంట్ వేస్ లో ఎలా మనీ ఫస్ట్ అయితే అప్లికేషన్ మార్కెటింగ్ చేసి సింపుల్ గా ఎర్న్ చేయొచ్చు. దానికి సింపుల్ గా అంటే కొంచెం కష్టపడాలన్నమాట. 1 to 2 hours కష్టపడి ఏంటంటే మార్కెటింగ్ చేయాలి. మీకు డిఫరెంట్ మీడియాస్ లో ఎలా మార్కెటింగ్, మీకు ఒకవేళ ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుందంటే లీడ్స్ ఆర్క్ లో ఫస్ట్ బేసిక్ ఉంటుంది, దాంట్లో తీసుకుని చూడండి. దాన్ని బట్టి మీకు కమిషన్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. దాంట్లో మీరు కమిషన్ కోసం అయితే అది లీడ్స్ ఆర్క్ ఒక్కటే అయితే కాదు, మీకు బేసిక్ లెర్నింగ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో మనకి యూట్యూబ్ నుంచి ఎలా ఏం చేయాలి, ఫేస్బుక్ నుంచి ఎలా ఏం చేయాలి, గూగుల్ యాడ్స్ నుంచి, అలాగే ఇన్స్టాగ్రామ్ యాప్ నుంచి, అలాగే లింక్డ్, అలా చాలా టూల్స్ ఉంటాయి. యూట్యూబ్ నుంచి ఎలా ఏం చేయాలి, చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. లీడ్స్ ఆర్క్ ఏంటంటే సింపుల్ ఉంటే ఫాస్ట్ గా అయిపోద్ది. ఒక గట్టి కూర్చుంటే 20 రోజులు కూడా కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం అర్థమయ్యేలా చేయాలి కదా. మీరు పెన్ పేపర్ తీసుకుని నోట్ చేసుకోండి. నేను బై ది వే మీరు దాంతో పాటు దానికి ఒక డైలీ 2 hours స్పెండ్ చేయండి. అలాగే ఫస్ట్ ఇనిషియల్ గా మీకు ఫస్ట్ 30 days లో మీకు 30,000 రూపీస్ 50,000 రూపీస్ వచ్చి వే అయితే నేను ఒకటి చెప్తాను అనమాట. వే ఏంటంటే లీడ్స్ ఆర్క్ ఇంగ్లీష్ లో ఉంటుంది, హిందీ ఉంటుంది. చాలా మందికి ఇంగ్లీష్ లో అయితే అర్థం కాదు. కంపల్సరీ ట్రై చేయండి. అది తీసుకున్న వెంటనే నేను చెప్పిన మీకు ఫస్ట్ 50 days లో నేను చెప్పిన మార్కెటింగ్ చేయండి. అలాగే అది కూడా వీడియోస్ చూడండి. ఫస్ట్ వీడియోస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు అర్థమై కొంచెం బేసిక్ గా మీకు ఈ ఆన్లైన్ లెర్నింగ్ అంటే కొంచెం ఇంగ్లీష్ అయితే రావాలి. మీకు ఆటోమేటిక్ గా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా అన్ని అర్థమవుతాయి. ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు. మన జయసుధ
ఏమన్నారు వాళ్ళేమి స్కూల్ కూడా వాళ్ళైతే సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏంటి వాళ్ళకి అనుభవం వల్ల వాళ్ళు నేర్చుకోగలిగారు అనమాట. వాళ్ళు బిజీగా ఉన్నారు. అలాగే ఇలా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నాతో వన్స్ ఫ్లెక్సిబుల్ 50,000 అయిన తర్వాత నాకు మీరు పర్సనల్ వీడియో పెట్టినా పర్లేదు, జస్ట్ కామెంట్ చేసినా పర్లేదు. మీ యొక్క బయట ఎలా అంటే మీరు కూడా మీరు ఏమైనా వీడియోస్ నాకు పంపించిన నా యూట్యూబ్ ఛానల్ మీ సక్సెస్ స్టోరీ అనేది కూడా నేను పెట్టుకుంటే ఏంటంటే తెలుగు కమ్యూనిటీలో ఇలాగే ఎవరు చేసినట్టు లేరు నాకు తెలిసి. నార్త్ ఇండియన్స్ లో మొత్తం ఇలాగే చేస్తారు. అప్పుడు 1-on-1 ఇంటర్వ్యూస్ చేసుకుని నాకు ఇలా రీచ్ అవ్వాలి. నేను కూడా కొంతమందికి నా వల్ల కూడా కొంతమంది లైఫ్ కెరీర్ బిల్డ్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అంతకుమించి ఆనందం ఏమి ఉండదు. దీంట్లో ఏంటంటే మీకు 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ డైలీ నేను ఫస్ట్ 5 days ఏంటంటే సెట్ అవ్వడానికి కొంచెం స్ట్రక్చర్ క్రియేట్ చేయడం టైం పడుతుంది. 1 పోస్ట్ ట్రై చేస్తాను. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే డైలీ యాక్షన్ ప్లాన్, మనం ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నాం ఆ డైలీ యాక్షన్ ప్లాన్ రాసుకోండి. ఇక్కడ డైలీ యాక్టివిటీ ఇంప్లిమెంట్, మనం ప్లాన్ లో ఎన్ని వర్క్ చేసాము, 5 థింగ్స్ రాసుకున్నాం అనుకో, 5 థింగ్స్ చేసాము, దాంట్లో ఇన్కంప్లీట్ ఉందా, నెక్స్ట్ టైం దానికి అనుకూలంగా ప్లాన్ అనేది మార్చుకోవాలంటారు. ఇలా మనం డైలీ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకు డైలీ అయితే నేను నా దగ్గర నా రిసోర్స్ మొత్తం మీకు ఇస్తాను అనమాట. డైలీ డే బై డే వీడియోస్ ఉంటాయి. నా బ్లాగ్స్ లో కూడా కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ ఇస్తాను. లింక్ మొత్తం రాసి ప్రైవేట్ కి ఇస్తాను అనమాట. మీకు ఇది నా గ్రూప్స్ జాయిన్ అవ్వను, నా ద్వారా చేసిన వాళ్ళకి నాకంటూ కొంచెం ఉండాలి కదా, మీకైతే ఇస్తాను. నాకేంటంటే ఈ నెక్స్ట్ 3 months లో నా టార్గెట్ అయితే 10 lakhs సంపాదించాలని చెప్పేసి, ఆ 10 lakhs తో నాకు ఫైనాన్షియల్ క్లియర్ చేసుకోవాలి. తర్వాత నుంచి ఆ 10 lakhs అయిపోయిన తర్వాత మంత్లీ 5 lakhs మినిమం తప్పకుండా నేను బై ఇయర్నింగ్ నెక్స్ట్ 3 months లో 10 lakhs సంపాదించేది. 10 lakhs తో నాకు అప్పులుంటే క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఆన్ ది వేలో నాకు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సెటప్ కూడా నాకు ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు కాబట్టి దాని మీద ఫోకస్ చేసి నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి పర్ మంత్ 10 lakhs per annum అనేది, పర్ మంత్ 10 lakhs అలైన్ చేయాలనే టార్గెట్ కూడా నేను వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఇప్పుడైతే కన్సిస్టెంట్ 30, నెక్స్ట్ అయితే అప్పుడు కన్సిస్టెంట్ గా పెట్టకపోవచ్చు, ఎందుకంటే నాకు లోడ్ ఎక్కువ అవుతుంది కదా. అలాగే దీంట్లో మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎలా చేసుకోవాలో కూడా చార్ట్ అయితే క్రియేట్ చేస్తాను. మీకు మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. మళ్ళీ రేపు కలుద్దాం.